జగిత్యాల పట్టణంలో వరుసగా జరుగుతున్న గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పోలీసులు ముగింపు పలికారు. పట్టణాన్ని భయభ్రాంతులకు గురిచేసిన సమీర్ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 38 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిపై 7 కేసులు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా చేసుకుని సిలిండర్లను అపహరించిన సమీర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే వ్యక్తిని చిలకవాడలో ఉంటాడు. ఇతడు గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణ వ్యాప్తంగా మన ఇళ్లలో దూరి కాంపౌండ్ వాళ్ళు జంప్ చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉన్నాడు. అతన్ని పైన 7 కేసులు నమోదైనవి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 38 సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది. ఇంతకుముందు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తుండే, దానిలో ఉన్న అనుభవము తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని దొంగతనానికి అలవాటు పడు. ఇప్పుడే మొదటిసారి ఇలాంటి దొంగతనం చేసింది కాబట్టి అతని మీద షీట్ ఓపెన్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టడం జరుగుతుంది.